పోతుందేమో, తెల్లవారితే బాగుంది ఎక్కడికైనా తీసుకెళ్దామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈలోగా మరి దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఆ దర్శనంలో ఒక పెద్ద లైన్ ఉంది. ఆ లైన్లో నేను ఇంటిలో ఏ విధమైన మరి బట్టలు కట్టుకొని ఉన్నానో అదే బట్టలతో అక్కడ ఉన్నాను. నేను అడుగుతున్నా, ఈ లైన్ ఏంటి అని. భూలోకంలో సమయం అయిపోయిన వాళ్ళందరికీ మరి దేవుడు పాసలు రాస్తున్నారు, ఇక్కడ పాసలు రాస్తారు అని చెప్పారు. అప్పుడు నాకు వెంటనే ఆ ఆయాసంతోనే ఒక్కసారిగా లేచి నిలబడి ఆ దర్శనాన్ని గోడ మీద పట్టుకోవాలని చూశాను. నాకు టీవీలో కనిపించినట్టుగా కనిపిస్తూ ఉంది. తెర వెళ్ళి చూసేసరికి అది నాకు దొరకలేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఆ దర్శనాన్ని అర్థం చేసుకున్నాను, ఓహో నా సమయం అయిపోతుంది అంటే నేను చనిపోతాను అని. నాకు 2 ఆడబిడ్డలు. ఆ 2 ఆడబిడ్డల్ని అలా చూస్తూ చాలా కన్నీరు విడిచాను. చిన్న చిన్న పిల్లలు. అయ్యా, ఆడబిడ్డలకు తల్లి లేకపోతే చాలా దౌర్భాగ్యమయ్యా. అటువంటి బిడ్డలు పెరగటం చాలా కష్టం. దయచేసి నన్ను తీసుకెళ్ళిపోతావా అని మళ్ళీ అలాగ కన్నీటితోనే అలాగ కుర్చీలో కుదేలుగా కూర్చున్నాను. మరలా దేవుడు ఒక దర్శనాన్ని మళ్ళీ అదే దర్శనాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఆ లైన్ అంతా అయిపోయింది. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఆ ముందు అబ్బాయి ఉన్నాడు, ఆ ముందు అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అతడు ఆ ఒంగోని రాస్తున్న అతడు నన్ను అడిగాడు, ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు పద్మని. నిన్ను ఇప్పుడప్పుడే రావద్దన్నారు, ఆయన వెళ్ళిపోమన్నారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగు. అలా దర్శనం ఇచ్చి నేటికి 18-19 సంవత్సరాలు కావస్తుందండి. ఎన్ని సంవత్సరాలు? 18-19 సంవత్సరాలు ఇంచుమించు కావస్తుంది. అంత ఆయుష్ని ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడని విన్నాను, నేను చదివాను కూడా, అదే ప్రకటించాను. కానీ నా జీవితంలో ఆయన ఆయుష్ను పొడిగించి 19 సంవత్సరాలు అవుతుంది నేటికి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఒక మనిషి జీవితంలో సమయం అయిపోయిన తరువాత అతడు దేవుడి చెంతను ఉంటే దేవుడు ఆయుష్ను అయితే పొడిగించగలడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఇదే విషయాన్ని తిరగేసి ఆలోచించు. దేవుడు ఆయుష్ను పొడిగించగలడు, అయితే తరిగించగలడు కూడా. ఎవరు ఆయన మాటను వింటారో, ఇదే కీర్తనల గ్రంథం బోర్డు 10 దీని మీద బ్యానర్ మీద రాసి ఉన్నది. 91వ అధ్యాయము 14వ వచనంలో, అతనిని నేను దీర్ఘాయువుతో నింపి నా రక్షణ అతనికి చూపిస్తాను అని రాసి ఉంది. వీటన్నిటికీ మూలం ఏమిటి అని అంటే అదిగో ఆ మొదటి మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. అంతే. దేవునికి స్తోత్రం. నీవు దేవుని ప్రేమించి దేవుని మాటను అనుసరిస్తే నీ కుటుంబం సస్యశ్యామలంగా ఉంటుంది. దేవుని మాటను ధిక్కరించటమే పాపం. అంతే. పాపం అనగా ఏమి బైబిల్ చెప్తుంది. మనుషులందరూ ఏమంటున్నారంటే, నేనేం పాపం చేశాను? అసలు పాపం చేసిన వారే మరి చర్చికి వెళ్తారా? నేనేం పాపం చేశాను? నేనేం హత్య చేయలేదే, నేనేం దొంగతనం చేయలేదే అని అంటుంది. అయితే ప్రాథమికంగా పాపం అంటే బైబిల్ చెప్పింది ఏంటో తెలుసా? తాను సృష్టించిన దేవునికి విరుద్ధంగా నడవటమే పాపం. అంతే. ఈ పాపం చేయని మానవులు ఎవరైనా ఉంటారేమో? చేయి చూపిస్తే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా వారి అభీష్టంతో నడుస్తున్నారు. నీవు నీ మార్గము నీ ఇష్టం, నీవు నీ ఆలోచన నీ ఇష్టం. దానివల్ల కలిగే ప్రతిఫలం చెప్పలేము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది ఏమంటే, నరుడు తన క్రియల చేత, తన దేహము చేత జరిగించిన ప్రతి క్రియ, అది మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేవుడు తీర్పులోనికి తీసుకొచ్చును అని రాసి ఉందండి. అంటే మనిషి తాను చేసిన పనుల వల్ల, మనిషి తాను మాట్లాడే మాటల వల్ల, మనిషి తాను చూసే చూపుల వల్ల, అవన్నీ దేవుని దృష్టికి ఇష్టమైతే సరే, కష్టమైతే గనక, ఆయన పరిశుద్ధుడు గనక ఆయన కళ్ళతో దేవుడు చూసినప్పుడు అవి ఆయన దృష్టికి కష్టమైతే గనక మనందరము పాపపు దారిలో ఉన్నట్టే. మరి దానికి విరుగుడేంటి? దానికి ఫలితం ఏమిటి? దేవుడు ఆ ఫలితాన్ని కూడా చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ప్రత్యేకంగా యేసుక్రీస్తునే అంగీకరించాలా అనే ప్రశ్నకు వస్తే సమాధానం బైబిల్ చెప్తుంది. మరి మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు కారా? అయితే మంచిదే, వారిని అనుసరిద్దాం. ఒకప్పుడు కొన్నాళ్ళు మేము కూడా దాన్ని అనుసరించాం. అది చెడు, ఇది మంచి అని చెప్పడానికి ఈరోజు మేము రాలేదు. అది చెడు, ఇది మంచి అని చెప్పడానికి రాలేదు. బైబిల్ దేవుణ్ణి ఒక రీతిగా ఆరాధించాలని చెప్తుంది. ఆరాధించే క్రమాన్ని చెప్పింది. దేవుడు ఎలా ఉంటాడో చెప్పింది. అవన్నీ మీ ముందు ఉంచి నేను ముగిస్తాను. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఈరోజు మరి పాత జీవితంలో
ఒక కొబ్బరికాయను కొట్టి ప్రదక్షిణం చేసి మరి ఆయన ముందు దీపం పెట్టి అవన్నీ చేసిన చేతులు ఇవి. అయితే బైబిల్ వాటన్నిటిని ఆ విధానాలు తప్పంటుందా ఒప్పంటుందా అని అంటే ఒప్పే అంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీపం పెట్టడం తప్ప ఒప్పే. ప్రదక్షిణ చేయడం తప్ప ఒప్పే. దూపం వేయడం తప్ప ఒప్పే. ఇవన్నీ చెప్పడానికి మిమ్మల్ని పిలిచాం. అవును, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథంలో వాక్యం తీయండి. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తుంది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ దీపం గురించి ప్రస్తావించింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నేనేం చేస్తున్నాను అని అంటే ఆయన దగ్గరికి వెళ్తున్నాను. బాహ్యంగా తెచ్చిన దీపాన్ని పెట్టి నేను చేతులు దులుపుకొని లేదా ఆయన్ని కావలసింది కోరుకొని వెనక్కి వచ్చేస్తున్నాను. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వే, నీ ఆత్మే దేవుడు పెట్టిన దీపం కనుక బాహ్యమైన దీపాలు కాదు, నువ్వే ఆయన పాదాల దగ్గరకు వచ్చి దీపంగా కూర్చోవాలి. హల్లెలూయా. నువ్వే ఆయన పాదాల దగ్గరకు వచ్చి దీపంగా కూర్చోవాలి. దీపం ఎలా చూస్తుంది? పైకి చూస్తుంది. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అప్పుడు నీవే దీపానివి అయితే ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఎక్కడ చూడాలి? ఆకాశము తట్టు చూసి. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు ఆయనకు దీపానివి. నువ్వు రాకుండా ఏదో చేస్తానంటావు, నువ్వు రాకుండా ఏదో ఇస్తానంటావు, నువ్వు రాకుండా ఏదో తవ్వేసి ఆయనకి ఏదో చేసేస్తానంటావు. కుదరదు. నేను మా ఇంట్లో ఒక వివాహ ఫంక్షనో లేకపోతే ఏదో ఫంక్షన్ పెట్టుకున్నా. నిన్నందరినీ ప్రేమతో పిలిచా. నువ్వేం చేయాలి? ప్రేమతో పిలిచినప్పుడు చక్కగా అక్క పిలిచింది, అమ్మ పిలిచింది అని చెప్పి మరి ప్రయాసపడి వస్తే నా తమ్ముడు నా చెల్లి చాలా దూరం నుంచి వచ్చారు అని నేను కూడా ప్రేమగా ఆహ్వానిస్తాను. మన ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలా కాకుండా ఆమె పిలిచింది, ఆమెకు కావలసిన ధనం నేను పంపించేస్తా అని చెప్పి చెక్కు రాసి నాకు పంపించినావు అనుకో, నీ చెక్కు బంగారం గాను, నువ్వొద్దు, నీ చెక్కు వద్దు. మనిషివి వస్తే బాగుండు కదా. డబ్బు కోసం నిన్ను పిలిచానని అనరు అంటారా? చెప్పండి. అలాగే దేవుని పాదాల దగ్గరకు వెళ్ళవలసింది ఎవరు అంటే మనిషి ఆత్మ. దేవుని స్తోత్రం. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళవలసింది మనిషి ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దీపం వెలుగుతూ ఉన్నంత వరకు ఎటువైపు చూడాలి? పైకునే చూడాలి. మనం ఆత్మ వెలుగుతూ ఉన్నంత వరకు మనం ఎటువైపు చూడాలి అంటే దేవుణ్ణే చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనం ఏమని చెప్తుంది తెలుసా? అయ్యా, నేను ప్రార్థన చేయుట నీకు ధూపముగాను, నేను చేతులెత్తుట నీకు నైవేద్యముగా ఉండును గాక. హల్లెలూయా. ధూపంగా ఏముండాలంటండి? ధూపంగా ఏముండాలంట? ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన అనగా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవునితో మాట్లాడుట అని చెప్తుంది. నేను దేవుని దగ్గరికి వెళ్ళి మౌనంగా ఉండరాదండి. నేను దేవుని దగ్గరికి వెళ్ళి మౌనంగా ఉండి నాకు కావలసినవి ఏదో కోరుకొని నేను రాకూడదండి. దేవుని దగ్గరికి వెళ్ళి నేను నోరు విప్పి ఆత్మ విప్పి ఆయన వైపు చూస్తూ ప్రార్థించాలి. ఏమని తెలుసా? దేవా, నా బ్రతుకు దినములు ఎలాగున్నాయో నాకు తెలీదు. దేవా, నా పుట్టుక నాకు తెలియలేదు. మీ పుట్టుక తెలుసా ఎవరికైనా? మీకు ఏ హాస్పిటల్లో పుట్టారో తెలుసా? చెప్పారు, తెలుసు అంతే. మీరు పలానా హాస్పిటల్లో పుట్టారు చెప్పారు. ఆహా అనుకున్నారు అంతే కదా. ఎవరైనా చేయాల్సింది అదే. అమ్మ, నువ్వు పుట్టినంటనే మీ నాన్నగారు ఎత్తుకున్నారు అంటే ఆహా అనాల్సిందంతే. నువ్వు పుట్టినంటనే మీ మేనమామ ఎత్తుకున్నారు అంటే ఆహా అనవలసిందంతే. అంతేనా? ఇంకేమైనా ఉన్నదా? లేదు. ఎవరి జీవితంలోనే ఇది క్వైట్ కామన్ కదా. అవును. కానీ మనిషి దేని గురించి ప్రార్థన చేయాలో తెలుసా? అన్నీ మేము చెప్పినవన్నీ కూడా ఏదో వింటున్నారని, మాకు వాక్చాతుర్యం ఉందని, ఏదో అవకాశం వచ్చిందని, మైకు ఉందని ఇష్టానుసారంగా మేము ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. ఇది బలిపీఠం. దేవుని వాక్యము మాత్రమే ప్రచురించి వెళ్ళాలి. అంతకు మించి అధికమైన ప్రసంగం మేము చేయరాదు. ఎందుకనగా
దేవుడు ఎలాంటి వాడు అనే విషయానికి వచ్చినప్పుడు చెప్తా. దేవుడు చూచుచున్నవాడు, దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు వినుచున్నవాడు, దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు సమస్త విషయాలు లెక్కించువాడు, దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే ఆయన దగ్గరకు వచ్చి ఆత్మ ఏం ప్రార్థించాలి? అయ్యా, నా పుట్టుక ఎట్లా ఉన్నదో నాకు తెలియలేకపోయింది, కానీ నా మరణం నాకు ఖచ్చితంగా తెలుస్తుంది అయ్యా. ముందుగా నేను మరణించాల్సిన రోజు ఒకటి ఉందంట అయ్యా. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం అనుకుంటారు. తీసి చదవండి ఒకసారి. మాకు జ్ఞాన హృదయం కలుగజేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని ఆ భక్తుడు ప్రార్థించాడండి. ఎంత జ్ఞానమైన ప్రార్థన చూడండి. ఈరోజు మొత్తంలో మీలో ఎవరైనా అయ్యా నేను ఇంకెన్నాళ్ళు బ్రతుకుతానో చెప్పు అని ప్రార్థించారు ఎవరైనా? ఇంక్లూడింగ్ మీ. ఈరోజు అంతా టెన్షన్ అంతా కూడా ప్రయాణం ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా మాట్లాడుతుంది, ఇదే ప్రార్థనే. అయ్యా నేను ఎన్ని దినాలు బ్రతుకుతానో అడిగావా? అడగలా. కానీ భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేయాలో అడుగుతున్నాడు. మనిషి అన్నిటి గురించి అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా నాకు మంచి పిల్లలు పుట్టాలి అడుగుతున్నాడు. అయ్యా పిల్లలు బాగా చదువుకోవాలి అడుగుతున్నాడు. అయ్యా నేను మంచి ఆహారం తినాలి అడుగుతున్నాడు. నాకు ఇల్లు కావాలి, పొలం కావాలి, ఏమేమో అడుగుతున్నాడు. కానీ ఈ కొస మాత్రం అడగటం లేదండి. ముగింపు ప్రతి వ్యక్తికి సమానమే. ధనికుడైనా, పేదవాడైనా, తెల్లవాడైనా, నల్లవాడైనా, ఏ కులమైన నువ్వు అనుకుంటున్నావు కదా. బైబిల్ అయితే కులం గురించి చెప్పలేదు. దేవుని చేతిలో సృష్టింపబడిన ఒకే మానవుడు, అతడే ఆదాము, అతని సంతానమే మనమందరము అని చెప్పబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఎవరైనా, ఏ వర్గమైనా, ఏ వీధి వారైనా ముగింపు అనేది ఒకటి ఉంది. దాని కొరకు దేవుని పెట్టిన ఆత్మ దీపము మనం వెళ్ళి దేవుని పాదాల దగ్గర మోకరించి అడగాలంటే ఏమని అడగాలంటే తెలుసా? అయ్యా నా బ్రతుకు దినములు ఇంకా ఎన్నున్నాయి, నేను నా ముగింపు ఏమై ఉంది, ముగింపులో నేను ఎన్ని బాధలు పడాలి, నా ముగింపు భయంకరంగా ఉందా, నెమ్మదిగా ఉందా, నా జీవిత దినములలో ఇంకా నేనేం చేయాలి, ఇప్పటికీ నేను నడుస్తున్న నడత నీకు నచ్చిందా నచ్చలేదా, ఇలాగే నేను నడుచుకుంటూ పోతే నిన్ను చేరతానా చేరనా అని అనేక విషయాలు ఆయన దగ్గర ప్రార్థించాల్సి ఉందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనేక విషయాలు దేవుని దగ్గర ప్రార్థించాల్సి ఉంది. ఈ ప్రార్థనే ఆయనకి ఏంటంట? ధూపం అంట. దేవునికి స్తోత్రం. చెప్పు, ధూపం వేయాలా వద్దా? ప్రతి మనిషి నోరు తెరిచి అయ్యా నా మనసులో ఉన్నది ఇది నువ్వు దృష్టికి ఇష్టం లేకపోతే తీసేనైనా, నీకు ఆయాసకరమైన మార్గం ఏమనుంటే తీసేయ్యా, నా మాట తీరిట్టుందయ్యా, నా ప్రవర్తన ఇట్టుందయ్యా, నా చూపులు ఇట్లున్నాయ్యా, నేను ఈ వయసుకు వచ్చినా, లేకపోతే నేను బిడ్డల తండ్రినైనా, లేకపోతే బిడ్డల తల్లినైనా, లేకపోతే నేను ఇలాగున్నా, నా తల్లిదండ్రులు ఎంత మంచి బోధిస్తున్నా, లేదా నేను ఎక్కడికి వెళ్ళి మంచి వింటున్నా, నా తలంపులు ఇలాగున్నాయ్యా, వీటన్నిటినీ నా హృదయంలో నుంచి తీసివేసి నన్ను కడుగు పరిశుద్ధుడా అని చెప్పి ఆయన దగ్గర ప్రార్థించాలంటే ఆయన వైపు చూసి దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇలా ప్రార్థన చేయటానికి ధూపంగాను, మరి చేతులెత్తుట నైవేద్యముగా ఉంటుందంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి ప్రతి దినము కూడా ఈ పని చేయాలి. ఏ పని? ఆయన పాదాల దగ్గర మన ఆత్మదీపాన్ని పెట్టుట, ఆయన పాదాల చెంత ప్రార్థన ధూపం వేయుట, ఆయన వైపు చేతులెత్తి ఆయనకు నైవేద్యం చెల్లించుట చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రదక్షిణం మాట ఏమిటి? ప్రదక్షిణం మాట ఏమిటి? దేవుని ధర్మశాస్త్రంలో దేవుడు మానవుడు ఎలా నడుచుకోవాలో, అబద్ధం ఆడవచ్చునా ఆడకూడదా? ఒకే కుటుంబాన్ని కలిగి ఉండాలా, లేకపోతే 2-3 కుటుంబాలు కలిగి ఉండవచ్చునా? అనేక సందర్భాలు, జీవిత విధానం అంతా కూడా కూలి చేయించుకొని కూలి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ప్రతి విషయము కూడా మీకు మచ్చు తునుకగా చెప్తున్నా, అన్నీ చెప్పడానికి మీకు ఇక్కడ సమయం లేదు. ప్రతి విధానము కూడా ఇచ్చుటలో, వచ్చుటలో, పుచ్చుకొనుటలో, ఇంటి వారి విషయంలో, భర్త భార్య విషయంలో, భార్య భర్త విషయంలో, తల్లిదండ్రుల పిల్లల విషయంలో, పిల్లల తల్లిదండ్రుల విషయంలో, పొరుగు వారి విషయంలో, ఇరుగు వారి విషయంలో, పొరుగు వారి వస్తువుల విషయంలో, పొరుగు వారి భార్య విషయంలో, పొరుగు వారి భర్త విషయంలో, ఇరుగు
దేవుడు ఆజ్ఞలు 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 రాసి ఉంచాడు. దేవుని స్తోత్రంగా. ఇప్పుడు మీ ప్రయాణం అంతా ఎలా ఉండాలో తెలిసినా దేవుని వాక్యం చుట్టూనే ప్రదక్షిణం చేయాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యం చుట్టూనే. అయ్యా నేను ఈ పరిధి దాటి వెళ్ళను. ఎప్పుడైనా గొర్రె కానీ గేదె కానీ ఒక కంకికి కట్టేయబడి ఉండడం మీరు చూసారా? తాడుతో కట్టేయబడి ఉండడం చూసారా? సపోజ్ ఒక గొర్రెను తాడుతో ఇక్కడ ఎక్కడైనా కట్టేసామనుకోండి, దాని తాడు ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్తుంది. అంతేనా? అంతేనా? ఇంకెక్కడికైనా వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఎంత మేర తిరిగినా తాడు ఏ పరిధిలో ఉందో ఆ పరిధిలో తిరుగుతుంది. అర్థమైందా? దేవుని వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? దేవోక్తి అనగా దేవుని మాట మనిషికి కట్టు అంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మాట మనిషికి ఏంటంటండి? కట్టు అంటే తాడు. మనిషి ఏ పరిధిలో జీవించాలి? ఈ తాడు అనగా ఈ వాక్యం ఎంత మేరకు నిన్ను ఎలా చేస్తుందో అంతవరకు జీవించాలి. అంతకు మించి పరిధి దాటావా అది పాపం. అంతకు మించి పరిధి దాటావా, బాధ్యత తప్పావా, అది పాపం. కుటుంబంలో నీ బాధ్యత ఏంటి? ఒక భర్తగా ఆ బాధ్యతను వర్తించాలి. భార్యగా నీ బాధ్యత ఏమిటి? వర్తించాలి. పిల్లలుగా మీ బాధ్యతలు ఏమిటి? వర్తించాలి. బాధ్యత తప్పి తిరుగువాడు కూడా దేవుని తీర్పులోనికి వస్తాడు అనే విషయం దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా దేవుని పరిధిలోనికి వెళ్తాయా? దేవుడు చూస్తాడా? దేవుడు ఇవన్నీ లెక్కలోనికి తీసుకొస్తాడా అనే విషయాలు మనకి అర్థం కావు. అలా పట్టించుకోం మనం. కానీ దేవుడట ప్రతి కీర్తనల 56వ అధ్యాయము 12వ వచనం 10వ వచనంలో రాయబడి ఉన్నది. 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, అయ్యా నా సంచారములన్నీ నువ్వు లెక్కించుచున్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కదా, అవన్నీ నీ కవిలలో అనగా నీ పుస్తకంలో రాసుకుంటున్నావు కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కదా. అంటే మరొకసారి చెప్తున్నా, అయ్యా నా సంచారములన్నీ నీవు లెక్కిస్తున్నావు కదా, నా కన్నీళ్ళు నీ బుడ్డెలో ఉంచబడి ఉన్నవి కదా, అవి నీ కవిలలో అని రాసి ఉంటుంది. అక్కడ కవిలలో అనే మాటకు కింద అర్థం రాసి ఉంటుంది. ఏమనంటే పుస్తకములో రాసి ఉన్నది కదా అని అన్నారు. ఆ భక్తుడు అన్నమాట చాలా జాగ్రత్తగా ఆలకించండి. అయ్యా సమయం ఉందా? జాగ్రత్తగా ఆలకించండి. నా సంచారము నా కన్నీరు అంటూ ఉన్నాడు, నీ పుస్తకము అంటూ ఉన్నాడు. అనగా దేవుని గ్రంథం చెప్తుంది, ప్రతి వ్యక్తి ప్రవర్తన నిమిత్తము తాను ఒక పుస్తకము దేవుని సన్నిధిలో ఉంచాడు. దేవుని స్తోత్రం. సంతోష్ కుమార్ గారి కోసం ఒక పుస్తకం, శ్రీనివాస్ గారి కోసం ఒక పుస్తకం, చంద్ర గారి కోసం ఒక పుస్తకం, అందరి కోసం ఇలా చేయి చూపించండి. అందరూ మీ అందరి కోసం ఒక పుస్తకం ఉంది. ఒక మాట ధైర్యం తెచ్చుకో. ఈరోజు నీ నడక మంచిదైనప్పుడు, అంటే నీ సంచారం, దేవుని స్తోత్రం కదా, ఆ నడకలో నీ చేతలు మంచివైనప్పుడు, ఆ చేతలలో నీ చూపులు మంచివైనప్పుడు, ఆ ప్రవర్తన అంతటిలో నీ మాటలు మంచివైనప్పుడు, ఎదుటి వారిని చూసినప్పుడు నీ సంబోధన, నీ ఆదరణ, నీ మాట, ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఆ బొమ్మ అందరికీ సమానమే ఆ బాధ అంటవా? అయ్యా అమ్మ ఓర్చుకో, కష్టాలు ఎన్నోళ్ళ ఉండవని ఓదారుస్తావా? లేకపోతే నీ మాట తీరు, చెల్లిని చూసినప్పుడు ఏ మాట తీరు, తల్లిని చూసినప్పుడు ఏ మాట తీరు, అక్కను చూసినప్పుడు ఏ మాట తీరు, వరస మారితే ఏ మాట తీరు, అన్నీ కూడా నా సంచారము అంటే ప్రతి మూమెంట్ అండి, ప్రతిదీ కూడా దేవుడు ఎందులోనికి తీసుకొస్తున్నాడు అంటండి, లెక్కలోనికి తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన చేతిలో ఏమున్నది? లెక్క వేసే పుస్తకం ఉంది. ఆయన చేతిలో ఏమున్నది? లెక్క వేసే పుస్తకం ఉంది. అందుకోసము మానవుడు దేవుని మాట వినాలి. ఎందుకోసం వినాలి? ఆయన చేతిలో పుస్తకం ఉందండి, అందులో ఆయన అన్ని పద్దు రాసుకుంటున్నాడండి. ఆ పద్దును బట్టి నా ప్రవర్తన ఎలా ఉందో రాసేస్తున్నాడండి. రాసుకుంటున్నాడు ఎందుకంటే దానిని బట్టి జీతం ఇవ్వడానికండి. ఇప్పుడు నా జీతం మంచిది అవ్వాలంటే నేనేం చేయాలండి? నా నడత మంచిగా చేసుకోవాలి, నా చూపులు మంచి
నా మీదకి జీతం, నా కుటుంబం మీదకి జీతం, నా పిల్లల మీదకి జీతం వస్తూ ఉంటే, మంచి ప్రవర్తన ఉంటే, మంచి జీతం వచ్చినప్పుడు మన కుటుంబానికి హాని చేయు వాడు ఎక్కడా? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడే కాపుదల మన కుటుంబానికి, ఎందుకంటే దేవుడే జీతం ఇచ్చేవాడు. హల్లెలూయా. దేవుడే జీతం ఇచ్చేవాడు. మన ప్రతి సంచారము, మన ప్రతి కదలిక, మన ప్రతి నమ్మకమైన కదలిక, విశ్వాసంతో కూడిన కదలిక, భక్తితో కూడిన కదలిక, భయంతో కూడిన కదలిక, ప్రతి కదలికలో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తన కవిలలో అనగా పుస్తకంలో రాసుకుంటా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మరొక మాట కింద రాశాడు, ఏమిటది? నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన కన్నీరు ఎందుకు కారుస్తున్నావో, కన్నీరు దేనికోసమో. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు తెలుసా ఎలా ఉంటారో? బయటకు వచ్చినప్పుడు అందరితోనే నవ్వుతూ ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటిలో లోటును చూసి కుమిలిపోతుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక లోటు ఉంది, వాళ్ళ ఇంట్లో ఒక వేదన కలిగించే విషయం ఉంది, వాళ్ళ ఇంట్లో మరి గుండె పగిలే సంగతులు ఉన్నాయి. వాటిని బట్టి సమాజంలోకి వచ్చినప్పుడు అందరి ఎదుట సంతోషంగానే ఉంటున్నారు, నటిస్తున్నారు. అందరి ఎదుట సంతోషంగా ఉన్నట్టు, ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు. కానీ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ లోటు గుర్తొచ్చినప్పుడు, ఆ వేదన గుర్తొచ్చినప్పుడు, ఆ సంగతి గుర్తొచ్చినప్పుడు వారి హృదయం పగిలిపోతుంది. అలాంటప్పుడు వారి కళ్ళంటే కన్నీరు వస్తున్నాయి. బయట ఏదోలాగా వచ్చేస్తున్నాను కానీ నటించి, ఇంటిలో నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాననే హృదయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఎవరో ఒక హృదయం అట్లనే ఉంది. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నీ కన్నీరు నేను రాసుకుంటున్నాను, నీ వేదన నాకు తెలుసు, రాసుకుంటున్నాను. నీ గుండె పగిలే సంగతి ఏమిటో నాకు తెలుసు, నేను రాసుకుంటున్నాను. వీటన్నిటికీ తగిన ప్రతిఫలం ఇస్తాను, అవన్నీ నా దగ్గర ఉన్నాయి అంటా ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఈ మాటను బట్టి మనం చాలా ధైర్యం తెచ్చుకోవాలి. మన కన్నిటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దగ్గర ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థనలు వినే దేవుడు, మన కన్నిటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందుకని మనం ఏం చేయాలంటే నిరంతరము ఆయన మాట చుట్టూనే, ఆయన ఆజ్ఞల చుట్టూనే ప్రదక్షిణ చేయాలి. అయ్యా నీ మాట మీరు నేను ఎక్కడికి వెళ్ళిపోనయ్యా? మర్చిపోయారా? ప్రదక్షిణ దగ్గర నుంచి వచ్చాం, అవునా? అవును. ఎక్కడ వరకు మన పరిదో అక్కడ వరకు మనం సంచారం చేస్తూ ఉండాలి. దేవుని మాట మీరి మనం సంచరించకూడదు, దేవుని మాట విని మీరి మనం మాట్లాడకూడదు, దేవుని మాట మీరి మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే ప్రతి ప్రవర్తనను లెక్కించి త్రాసులో వేసే దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన ఆయన చేతిలో నమ్మకమైన త్రాసు ఉందంటండి. దాని పేరే నమ్మకమైన త్రాసు. ఆ త్రాసులో మన ప్రతి కదలిక, ప్రతి ప్రవర్తన దేవుడు వేసే దేవుడు. ఆయన ఇంకా ఏం చేశాడు? మన కొరకు ఎవరు చేయలేనటువంటి పనిని చేశాడు. ఏంటో తెలుసా? ఒకానొక గ్రామంలో ఒక తండ్రి యొక్క కొడుకుని అతడు ఏదో నేరం చేసి పట్టబడితే, జాగ్రత్తగా వినాలి, అతడు ఏదో నేరం చేసి పట్టబడితే ఆ కుమారుణ్ణి అంతకుముందు నగరంలో మధ్యలో, గ్రామాల్లో మధ్యలో రచ్చబండలు ఉండేవి. తెలిసినా మీకు? రచ్చబండలు ఉండేవి. తెలిసిన మీలో ఎంతమంది తెలుసు? అయ్యా సమయం అయిపోతుందంటే ఇలా చేయి చూపించచ్చు. ఇలా కాదు, ఇలా చేయి చూపించచ్చు. రచ్చబండ ఉండేది. ఆ రచ్చబండకు కట్టేసి కొడతా ఉన్నారు. జనమంతా మూగేస్తున్నారు. అరే ఏమైంది ఇక్కడ? ఎవడో ఒకడంట ఏదో నేరం చేశాడంట, దొరికాడంట, కట్టి కొడుతున్నారు అని జనాన్ని తప్పించుకుని వచ్చి చూస్తే కొడుకు. ఎలా ఉంటుంది ఒక తండ్రి హృదయం చెప్పండి? విలవిల్లాడిపోతుంది. వెంటనే ఆయన గబగబా వెళ్ళి ఆ ఊరి పెద్దలతో అంటా ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, అయ్యా నా కొడుకును విడిచిపెట్టండి అంటా ఉన్నాడు. అయ్యా నా కొడుకును విడిచిపెట్టండి అంటా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నీ కొడుకును విడిచిపెట్టేటటువంటి తప్పు చేయలేదు అతను, ఆయన్ని క్షమించకూడదు, కాబట్టి వాడికి విధించిన శిక్ష ఎవరైనా భరిస్తానంటే విడిచిపెడతాం, లేదంటే అతడే భరించాలి, తప్పదు అని చెప్పారు. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా వాడికి రావాల్సిన శిక్ష అంతా నేను భరిస్తాను, వాడిని విడిచిపెట్టండి అన్నారు.
వెంటనే వాడిని విడిచిపెట్టండి, ఇలా బాబుని అక్కడ కట్టండి రా అన్నారు వాళ్ళు. వెంటనే వాడిని విడిచిపెట్టారు. వాడిని విడిచిపెట్టిన వాడు సంతోషంతో వస్తున్నాడు. ఇక్కడ జరిగిన ఒప్పందం ఏంటో తెలియలేదు, కొడుకుకు తెలియలేదు. నన్ను ఎందుకు విడిచిపెట్టారంటే మా బాబు వచ్చాడు, ఏదో రికమెండేషన్ చేశాడు, నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుని వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి చెయ్య కలుపుకొని పదనా ఇంటికి పోదాం అంటున్నాడు. ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోతున్నానా అంటున్నాడు. ఉండరా వస్తాను, నీకు రావాల్సిన శిక్ష నేను భరించి రావాలిరా అనేసి అక్కడికి వెళ్ళిపోయి కట్టండి నన్ను కట్టేశారు. కొట్టండి నన్ను కొడుతున్నారు. కొడుతుంటే కొడుకు యొక్క హృదయం కదిలిపోతుంది కదా, నరనారాలు కదిలిపోయి నాన్న ఎందుకు ఇంత పని చేశావు? ఆ శిక్ష నేను భరించను కదా, ఎందుకు ఇంత పని చేశావు? నేను తప్పు చేయడం ఏంటి, నువ్వు శిక్ష అనుభవించడం ఏంటని నెత్తి నోరు బాదుకొని ఏడుస్తున్నాడు. శిక్ష అంతా అయిపోయింది. తండ్రిని విడిపించడానికి వాళ్ళందరూ వెళ్ళారు, విడిపించేశారు, కట్లు విప్పారు. తీసుకెళ్దామని చేతులతో నాన్నను పట్టుకునేసరికి భుజం మీద వాలిపోయాడు నాన్న. నాన్న లేగు, కొంచెం ఓపిక చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోదాం. కొంచెం ఓపిక చేసుకున్నాడు, నాన్న ఇంటికి వెళ్ళిపోదాం. నా తప్పుకు నువ్వా శిక్ష అనుభవించావు, పద నాన్న అని అంటుంటే ఇంకేమి నాన్న ప్రాణాలు విడిచి చచ్చిపోయాడు. ప్రాణాలు విడిచి చచ్చిపోయాడండి. ఖచ్చితంగా యేసయ్య కూడా ఒక మానవుని విషయంలో ఇదే చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాను తన చేతులతో సృష్టించిన మానవుడు, తన నోటితో ఊపిరి ఊదిన మానవుడు, సృష్టిలో తన చేతులతో మట్టితో బొమ్మను చేసి అది కదలాడుటకు దేవుడు తన నోటితో వాయువును ఊదితే మానవుడు కదలాడాడంటండి. హల్లెలూయా. అలాంటి మానవుడు పాపము చేసి నరకము జోలికి నరకము పాలవకుండా ఉండడం కోసం మానవుడు భరించవలసిన శిక్షను అతడే దేవుడే తన పైన వేసుకొని ఆ శిక్షను భరించి మన కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే, ఈ భక్తిలో ఉన్న ఒక ప్రత్యేకత అంతే. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడంతే. యేసయ్య మన కొరకు ప్రాణాలు సిలువలో పెట్టాడంతే. నీవు నేను పొందవలసిన శిక్షకు ఆయన బదులుగా అతడే శిక్షను పొందాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ దేవుడు, ఏ వ్యక్తి, ఏ శక్తి, ఏ గురువు, ఏ వ్యక్తి, ఏ తండ్రి, ఏ తల్లి, ఏ సహోదరుడు, ఏ ప్రాణప్రియుడు ఈ లోకంలో ఏ మనిషి కొరకు ప్రాణత్యాగం చేయడు కానీ ఒక్కడే, అతడొక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మానవుడు నేర్చుకున్న సకల విధమైన అలవాట్ల కోసం, సకల విధమైన బుద్ధుల కోసం, సకల విధమైన దురాలోచనల కోసం అతడు ఫలితంగా పాపానికి నరకానికి పోతున్నాడు కనుక, పాపం పాలయ్యాడు, పాపానికి వచ్చి చేతం మరణం కనుక మరణం పాలవుతున్నాడు, నరకం పాలవుతున్నాడు కనుక ఆ నరకము నుండి తప్పించుట కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు రావలసిన శిక్షను మన స్థానంలో ఉండి ఆయన భరించాడు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. మీరు సిలువ గుర్తును ఎప్పుడైనా చూసారా? మీలో ఎంతమంది సిలువ గుర్తును చూసారు? చేయి చూపించండి. రైట్ అన్న, సిలువ గుర్తును చూసావా? తమ్ముడు సిలువ గుర్తును చూసావా? ఆ సిలువ ఏంటో తెలుసా? నువ్వు నేను ఉండాల్సిన స్థానం అది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను నిన్ను ఆ స్థానం నుండి పక్కన పెట్టి ఆయన వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును. సిలువను చూస్తే జాగ్రత్తగా విను. మీలో చాలామంది వాక్యం తెలిసిన వారు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నట్టున్నారు. సిలువను చూస్తే గుర్తుకు రావాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు కాదు, నేను గుర్తుకు రావాలి. దేవుని స్తోత్రం. నా స్థానం అది. నేను పొందాల్సిన శిక్ష, మనిషి పొందాల్సిన శిక్ష మనిషిని తప్పించి దేవుడు భరించాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషికి రావాల్సిన శిక్షను మనిషి, పొందవలసిన శిక్షను దేవుడు భరించాడు కనుక ఆ దేవుడు నీ నా పాపముల కొరకు విరుగుడు అనగా
పాపము కొరకు జీతాన్ని వెచ్చించిన వాడు గనుక, పాపము కొరకు జీతాన్ని అనగా జరిమానాగా తన ప్రాణాన్ని వెచ్చించిన వాడు గనుక అతడి వెనక మనం అనుసరిస్తే ఆ నిత్య జీవాన్ని పొందుకోగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన ప్రాణమై ఉన్నాడు. ఈరోజు దేవుడు మనిషి సృష్టిని చెప్తూ ఏమంటున్నాడంటే, మనిషినట తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు, రక్తపు ముద్దగా ఉన్నప్పుడు ఎముకలను మాంసం అన్నిటినీ చేసి మనిషి తన పోలికలో తను చేసుకుని తన నోటి నుంచి జీవాయువును పంపితే మనిషి కదలాడాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. డాక్టర్లు అన్ని వివరిస్తున్నాడు కానీ, ఇదిగో అమ్మ నీ బిడ్డకి ఫలానా సమయంలో ఫలానా నిమిషాలకు ఫలానా సెకండ్లకు ఆయన పిండములోకి ఆ పిండములోనికి ఊపిరి వెళ్ళిందని ఏ డాక్టర్ అయినా చెప్తున్నాడా? లేదు. కారణం ఏంటంటే అది ఒక్కటి దేవుని చేతిలో ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే నీ దేహంలో ఇప్పుడు కదలాడుతున్న ఆ ప్రాణము దేవుడు ఊదినది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రాణమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు నీ ప్రాణమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు నా ప్రాణమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆయనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. ఎందుకంటే నాలో ఆయన ఊపిరి నుంచాడండి. అలా నువ్వనుకో, నీవు దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. అందుకే నీ దేహంలో ఆయన ప్రాణాన్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం. నీ దేహంలో ఆయన ప్రాణాన్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన ఊదిన ఊపిరి కాబట్టి ఆయన ఇష్టం. అయితే నిన్ను అనేక మందికి ప్రయోజనకారులుగా, లేదా నీ ప్రవర్తన బాగుండి, నీ పరిస్థితి బాగుండి, నీవు మారి ఆయన బిడ్డగా ఆయన పాత్రగా జీవిస్తావనుకుంటే అయితే ఆ ఆయుష్ను పొడిగించగలడు. దేవునికి స్తోత్రం. లేదు, ఫలించటలేదు, భార్యకి భారమే, కుటుంబానికి భారమే, కన్న తల్లికి భారమే, పిల్లలకు భారమే, అందరికీ భారమే అయితే గనుక ఆయన తీసేయగలడు. ఆయన చేతిలో ఆయుష్ను పోయిట, పెంచుట, వృద్ధి చెందించుట ఉంది. ఆరోగ్యాన్ని వృద్ధి చెందించుట ఉంది. ఈ వ్యక్తి ఆ రోజు హాస్పిటల్ మంచం మీద చనిపోవలసిన వ్యక్తి, కానీ బ్రతికి బయట కట్టి ఇప్పటికి దేవుని పనిని చేస్తున్నాడు. పనికి వస్తావు అనుకుంటే దేవుడు నీ స్థితి ఏదైనా కానీ నిన్ను ఆశీర్వదించి బ్రతికించగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 10 మందికి కడుపు నింపుతున్నావు అని అంటే దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉన్నా హెచ్చించగలడు. లేదా 10 మంది కడుపులు కొల్లగొట్టి కన్నీరు కార్చేలాగా చేస్తున్నావు అని అంటే గనక దేవుడు అంటా ఉన్నాడు, వారందరి కన్నీళ్లు నా బుడ్డిలో ఉన్నాయి. అది ఎందువల్ల కారినవో నేను లెక్క చూసి వారి మీదకి తీర్పు రప్పిస్తా అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునారు. ఈరోజు అమ్మ, చెల్లి అందరూ కూడా, అన్న, తమ్ముడు అందరూ కూడా మన కన్నీరు దేని కోసమైనా కానీ దేవుడు లెక్కిస్తున్నాడు, వాడికి ప్రతిఫలం ఇస్తాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు ప్రార్థన ఆయన ఖచ్చితంగా వింటాడు. అర్థమవుతుందండి. 300 రూపాయల జీతం కోసం నేను నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వెచ్చించి 300 జీతం 600, 600 జీతం 900, 900 జీతం 1200, అంటే నెల రావాల్సిన 4 నెలలు అయింది. 4 మూడు ఎంత అయ్యా? 1200 జీతం కొరకు ₹1 కూడా ఇవ్వకపోతే ఆయన గుమ్మం కొరకు మరి ప్రతిరోజు కన్నీరు కారుస్తూ తిరిగేదాన్ని. దేవుని స్తోత్రం కలుగును. మా తల్లి మంచం మీద, మా నాన్న మంచం మీద, మా బిడ్డలేమో, మా చెల్లెళ్ళేమో మరి ఆహారం లేక ఈ పూట 300 దొరికితే ఆహారం తినొచ్చు, మా అమ్మగారికి కళ్ళు చూడ వేయించవచ్చు, మా నాన్నగారికి వైద్యం చేయించవచ్చు అని నెల రోజులైన వెంటనే ఈ రోజు నా చేతికి 300 వస్తాయని చెప్పి ప్రాకులాడి ఆయన ఇంటికి తిరిగితే రేపు రమ్మా, రేపు సాయంత్రం రమ్మా, రేపు ఉదయం రమ్మా, రేపు సాయంత్రం రమ్మా అని తిప్పించుకొని నా జీతం నాకు రావాల్సింది 1200 అయ్యే వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా తిప్పించుకున్నాడు. నేను ప్రతి సాయంత్రము కన్నీరు కార్చుకుని, ప్రతి ఉదయం కన్నీరు కార్చుకుని, అయ్యా ఈ రోజైనా ఇప్పించయ్యా, ఈ రోజైనా ఇప్పించయ్యని ప్రాకులాడి ఆయన చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు నా ప్రతి కన్నీటిని ఆ రోజు ప్రశ్నించాను నేను, దేవా నువ్వు నిజంగా దేవుడు అయితే ఎందుకు ఎంత కన్నీటిని చూసి, నా తల్లి తండ్రి నిన్ను అనుకున్నారే, నా తల్లి తండ్రి నిన్ను నమ్ముకున్నారే, నా తండ్రి తాగుడు కూడా మానేశాడే, నా తల్లి నా తండ్రి అందరూ కూడా వారి యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకున్నారే, ప్రతి ఉదయం ఆదివారం అందరికంటే ముందు వెళ్ళిపోతారే, అందరికంటే ముందు పరిచర్య చేస్తారే, చర్చికి రావాల్సిన వాళ్ళందరినీ వాళ్ళే పిలుస్తారే, ఎందుకు ఇంత కాయలాపడి మంచం మీద ఉంటుండగా మేము తిండికి ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ కన్నీరు అని ప్రశ్నించాను. దేవుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం వెంటనే ఇవ్వడండి. కొన్ని ప్రశ్నలకు సమాధానం వెంటనే ఇవ్వడు. దావీదు అడిగాడు, ఏమని అడిగాడు? అయ్యా ఇంతగా హెచ్చించడానికి నేనే పాటివాడు? సమాధానం ఇచ్చాడా? ఇవ్వలేదు.
సమాధానం ఇవ్వలేదు. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే కష్టాలు రానున్న రోజుల్లో సస్యశ్యామలమైన పంట కోయటానికి ఆమె చెప్పు నమ్మితే హల్లెలూయా. ఆ రోజు 300 కోసం ఎదురు చూసిన నేను తరువాత కాలంలో 30,000 జీతం వచ్చేటట్టు దేవుడు నన్ను చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 60,000 జీతం వచ్చేటట్టు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అనేక మంది ఆకలితో ఉన్న వారికి పంచి పెట్టేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదని ధీమానిచ్చాడు. దేవునికి స్తోత్రం. కట్టుకోవడానికి అంటే అద్దెంటికి అద్దె కట్టలేని పరిస్థితిలో ఉండే నన్ను దేవుడు ఈరోజు పెద్ద చర్చి కట్టుకోవడానికి, వాళ్ళే సాక్ష్యం, పెద్ద చర్చి కట్టుకోవడానికి దేవుడు ద్వారం తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ 26 లక్షల అప్పు ఉంది. అయినా కానీ దేవుడు పిల్లల్ని చదివించడానికి, వారిని విదేశాలు పంపడానికి, విదేశాల్లో ఉన్న కుమార్తె చదువుకోవడానికి 50 రూపాయలు పాసు కోసం, బస్సు పాసు కోసం ఎదురు చూసిన నేను, ఒక పూట తిండి కోసం ఎదురు చూసిన నేను, నా జీవితం దేవుడు అత్యద్భుతంగా ఆశీర్వదించి ఈరోజు నా పిల్లల చేత్తో, నా చేత్తో, సంఘము చేత్తో, సంఘము పేదవారైనప్పటికీ కూడా వారి కష్టార్జితముతో వారు డబ్బులు వెచ్చించి అనేక మందికి పంచి ఇచ్చేవారుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా వెనక అప్పు ఉండొచ్చు కానీ పస్తుండం, మా వెనక పిరికి ఉండవచ్చు కానీ మేము ధైర్యం చెడిపోం, దేవుని ముందే నడుస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మా బిడ్డ నా చదువు 10 సార్లు ఆగిపోయింది. 10 సార్లు ఆగిపోయి 10 సార్లు ప్రారంభమైంది. చదువుతునో లేదు, చదువుతునో లేదు. 6వ తరగతి నుంచి ఇదే మొదలు. చదువుతునో లేదో తెలియదు. కానీ దేవుడు బహుగా దీవించి ఎంఎస్సి బీఈడి చేయడానికి దేవుడు సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా బిడ్డలు అత్యధికమైన రీతిలో చదువుకోవడానికి సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పరిస్థితి ఏదైనా దేవుడు ఆశీర్వదించాలి అని అంటే, కుమారుడా నీకు చెప్పిన సాక్షి, నీకు చెప్పిన వాగ్దానమే దేవుడు ఆశీర్వదిస్తుంది అన్నట్టుగా ఎవరు మార్చలేరయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే. ఆయన దగ్గర నమ్మకంగా నా తల్లి తండ్రి నమ్మిన నాటి నుండి ఎక్కడైనా ప్రార్థన అంటే, ఆదివారం ప్రార్థన అంటే ముందుగా పారిపోతారు. ఎలా తెలుసా? ఆ పూట మధ్యాహ్నం తిండికి లేకపోయినా నా చిన్న చెల్లి ఎంత తెలుసా? నీ ఒళ్ళో నువ్వు ఎత్తుకున్నంత పిల్ల చిన్న చెల్లి. అది పెద్ద చెల్లికి ఇలాగుంటుంది. చిన్న చెల్లికి 4 సంవత్సరాలు, పెద్ద చెల్లికి 6 సంవత్సరాలు. ఆ వయసులో అలాంటి పిల్లల్ని పెట్టుకుని మధ్యాహ్నం ఏం పెట్టాలో ఆలోచించకుండా నా తండ్రి చర్చికి నడిచేవాడు. అందరికంటే ముందుగా ఆయనను నమ్మిన దగ్గర నుంచి ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. ప్రేమించుచున్నాడు గనుక దేవుడు ఆయనను తప్పించి, నడిపించి, గొప్ప చేసి, దీర్ఘాయుషునిచ్చి, రక్షణనిచ్చి, ఆరోగ్యాన్ని కుదుటపరిచి, బిడ్డలను అభివృద్ధి చేసి, ఆహా ఎన్ని వాగ్దానాలండి. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాడంతే. ఆ వాక్యాన్ని ఎంతగా వివరించినా, ఎంతమంది సేవకులు చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా దాని గురించి భావం తరగదండి. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కేవలం నువ్వు దేవుణ్ణి ప్రేమించడం, దేవుని వాక్యాలను ప్రేమించడం, దేవుని ఆజ్ఞలను ప్రేమించడం నేర్చుకుంటే చాలు, నీకు అభివృద్ధి స్టార్ట్ అయినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట నీకు ఎవరు చెప్తారు? చెప్పాలి. దేవుని మాట నీకు ఎవరు వినిపిస్తారు? దేవుని సేవకుడు. అమ్మ వినండి చాలా జాగ్రత్తగా. ఏం కాదు, దేవుడు ఎంతో కాపుదలనిచ్చాడు ఈ స్థలానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట నీకు ఎవరు చెప్తారు? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు చెప్పే మాటను దేవుని మాటగా నువ్వు పెంచి పోషిస్తే కనుక ఆయన ఖచ్చితంగా ఎందులో చెప్పాలంటే ఇందులోనే చెప్పాలి. ఆయన మాట ఈ మహాసముద్రంలో నువ్వు ఆదివారం వెళ్ళాక ఏ మాట చెప్పాలి? దేవుడు ఆయనకి చెప్తాడు, పలానా మాట చెప్పమని. ఆ వాక్యాన్ని నువ్వు విని పోషించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ అభివృద్ధిని ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా జీవితాన్ని ఆశీర్వదించాలి అని అంటే ఆయన వెనక అతని బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. నా వెనక ఆస్తిపాస్తులు లేవు, నా వెనక అంతస్తులు లేవు, నా వెనక బంధుజనం లేరు. అర్థమవుతుందా? బంధుజనం లేరు, బంధువులు లేరు. దేవుణ్ణి నమ్మిన కారణంగా ప్రతి ఒక్కరూ విడిచిపెట్టారు. వస్తారు వెనకతలు ఈరోజు ఎవరు రాలేదు. ఎవరు రాకపోయినా కానీ ఒంటరిని 100 మందిగా దీవించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ రోజు నేను, నా తల్లి, నా తండ్రి, మా పిల్లలు, మా చెల్లెళ్ళు ఒంటరిగానే జీవించాం.
ఒకానొక సమయం వచ్చి, సందర్భం వచ్చి, మా అమ్మ అందరి గుమ్మాలకు వెళ్ళినా కూడా నువ్వు దేవుడిని నమ్మావు, గుమ్మం దిగి నీ దగ్గరకు రాము మేము అంతే. వెళ్ళిన వారు ఎవరైనా సరే కులంలోంచి వెలివేయబడతారని చాటింపు కూడా వేసుకున్నారండి. అయినప్పటికీ నా తల్లి తండ్రి దేవుని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ప్రేమించడమే కొనసాగించారు. ఆయనను ప్రేమిస్తే ఆయన నిన్ను అత్యద్భుతంగా దీవిస్తాడండి. దేవుని స్తోత్రం. దీవించబడాలి అనుకుంటున్నావా? ఆశీర్వదించబడాలి అని అనుకుంటున్నావా? అత్యధికంగా బిడ్డల విషయంలో కూడా ఆశీర్వాదాలు చూడాలి అని అనుకుంటున్నావా? అత్యధికంగా బిడ్డల విషయంలో అనేక సందర్భాలు నీవు చూడలేనటువంటివి, నీవు రుచి చూడలేనటువంటి ఆశీర్వాదాలను దేవుడు నీ బిడ్డలకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అయిందా? ముగించేదా? ఈరోజు బిడ్డలకి ఆశీర్వాదం కావాలని ఎవరు కోరుకుంటున్నారు? చేయి చూపించండి. రైట్. మీరు నేర్చుకోవాల్సిన సీక్రెట్ ఏంటో తెలుసా? దేవుడి మాటను ప్రేమించి ఆయనను మనఃపూర్వకంగా సేవిస్తే చాలు. ప్రేమిస్తుంది. ఇప్పుడు మస్తాను షబీనా కూడా దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని మాటను వెంబడిస్తున్నారు. ఎలాగో తెలుసా? ఈ మీటింగ్స్ పైసా కూడా వాళ్ళ దగ్గర లేకుండా ప్రారంభించారు. అసలు నువ్వైనా నేనైనా చేతిలో చిల్లిగవ్వ లేకపోతే ఇలాంటి మీటింగ్లు పెట్టేది, విజయవాడ వెళ్ళేది, స్టేజ్ వేసేది, ఏదేది ఎవరిది మ్యూజిక్ని ఏర్పాటు చేసేది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారా? లేదు. మంచం మీద పెట్టను పెద్ద కుమార్తెను అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళేం పని? దేవుని పని. దేవుని స్తోత్రం. అంటే వారికి కావాల్సిన మరి మిగిలిన పిల్లలు ఎవరు చూస్తారు? దేవుడే నీ సంతానం చుట్టూ కంచెను వేసే దేవుడు. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. అలా తెగించి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? పస్తైన పని మా అమ్మ అడిగేది, ఆదివారం చర్చి అంటావు, మధ్యాహ్నం వచ్చి ఏం పెడతావు ఈ పిల్లలకి అని. మా నాన్న చెప్పేవాడు దేవుడే పోషిస్తాడు. దేవుడే పోషిస్తాడు. కాస్త కొనుక్కున్నా మరి ఆమె ముందు నమ్ముకుంది దేవుణ్ణి కాబట్టి తన విశ్వాసాన్ని కాపాడుకోవాలి కాబట్టి వెనకాతల నోరు మూసుకొని వెంబడించేది. ఒకనాడు 2 రోజుల నుంచి ఆహారం లేదు. 3వ రోజు ఆదివారం మేము చర్చికి పోవాలి. అప్పటికి నేను కాలేజీకి వెళ్తున్నాను. నేను అన్నాను, అందరూ చెప్పులు వేసుకొని ముందుకు వెళ్ళిపోయారు. నేను వెనక్కి తిరిగి వచ్చి మా అమ్మ ఒక దేవుని ఫోటో పెట్టుకునేది. అప్పుడు వాళ్ళకి సరిగ్గా వాక్య అవగాహన లేదు, పెట్టుకునేది లోపల. ఆ ఫోటో కేసు వేలు చూపించి 2 రోజుల నుంచి అన్నం లేదు, మేము ఈరోజు నీ మందిరానికి వెళ్తున్నాం, అట్నుండి వచ్చి ఏం తింటామో కూడా తెలియదు, రేపు నేను కాలేజీకి వెళ్ళాలి, నా స్నేహితులందరూ ఆదివారం నాడు ఏం తిన్నారు, ఏం వండుకున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటా. అలా మాట్లాడుకునేవాళ్ళండి. ఫస్ట్ వచ్చినంటే అవే మాట్లాడుకుంటారు. ఏం చెప్పాలి? నేను తినలేదని చెప్పాలా? గింజనమైనా తినాలని చెప్పాలా? చారనం తినాలని చెప్పి ఏం తినాలని చెప్పాలి అని ఆయనకు వేలు చూపించి ప్రశ్నించి, కష్టాల భారం నన్ను అలాగా వేలు చూపించి ప్రశ్నించేలాగా చేసిందండి. ఈరోజు నా ఊపిన వేలుని, నా అడిగిన మనసుని నేను ఎంతో నిందించుకుంటాను. ఎందుకు దేవుణ్ణి అలా అడిగానని. దేవుని స్తోత్రం కలిగి ఉంటాను. ప్రార్థనలో కూర్చొని ప్రార్థన ముగిస్తుంటుండగా దైవ సేవకునితో దేవుడు మాట్లాడుతున్నాడంట. వచ్చిన కానుకలన్నీ ఆ జయరాజు కుటుంబానికి ఇచ్చి పంపించాను. దేవుని స్తోత్రం. వచ్చిన కానుకలు, డబ్బులు ఏది కూడా నువ్వు తీసుకుని వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి, తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు, అబ్రహాం జయరాజు కుటుంబానికి ఇచ్చి పంపించు అని చెప్తాను. ప్రార్థన అయిపోయిన తర్వాత సేవకుడు మా నాన్నగారు నాగమన్నాడు. ఆగిన తర్వాత, ఏమయ్యా అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో ఈ కానుకలన్నీ దేవుడు నీకు ఇవ్వమంటున్నాడు. అయ్యా కానుకలు సేవకులే తినాలి, మేము తినకూడదయ్యా, మేము తీసుకోకూడదయ్యా అని అంటూ ఉంటే, ఇవ్వకపోతే దేవుడు నన్ను నిందిస్తాడు. దేవుడు ఇమ్మని చెప్పాడు, తీసుకెళ్ళయ్యా, నీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో. ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయ్యా, అబద్ధం ఆడకు దేవుని దగ్గర, దేవుడు నాకు ఎందుకు చెప్పాడు, తీసుకెళ్ళమన్నాడు అంతే. ఆ పోషణతో మేము వారం రోజులు పస్తు లేకుండా జీవించాం. ఆ రోజు మా ఇంట్లో గుడ్లు కూర, సంఘానికి గుడ్లు ఇస్తారుగా, ఆ గుడ్లు కూర. నేను అంటున్నా, గుడ్లు కూర కోసమును ఏమండి మాంసం కూర కోసం దేవుడిని నమ్ముకోమని చెప్పడానికి రాలే. ఏమీ లేని స్థితిలో ఆయన సమస్తాన్ని సృష్టించగలడు, నమ్మని చెప్పడానికి వచ్చా. హల్లెలూయా. ఏమీ లేని స్థితిలో బైబిల్ గ్రంథం మొట్టమొదటి పేజీ, మొట్టమొదటి వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? శూన్యంలో దేవుడు సమస్తాన్ని సృష్టించాడని చెప్తుంది. ఇక్కడికి రాకముందు శూన్యం,
వచ్చాక శూన్యం. అవునా సంతోష్ కుమార్ చెప్పండి? శూన్యం. సమస్తాన్ని ఎలా సృష్టించాడు దేవుడు? ఆయన హీజ్ ఎ క్రియేటర్, అంతే, సృష్టిస్తాడంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టిస్తాడు అంతే. ఏమీ లేని స్థితిలో ఆయన సృష్టించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నా విను, ఎవరికి వాక్యం అవసరము? భవిష్యత్తులో నా పిల్లల భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తులో నా పిల్లలు ఎలా చదివించుకోవాలి, వారి జీవితం ఏంటి, వారిని ఎలా కట్టబెట్టాలి, ఎలా ఇంటి వారిని చేయాలి అని ఇప్పటి నుంచే దిగులా వద్దు. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయి. అయ్యా నా ఇంటిని నా బిడ్డల్ని నీకు అప్పగించి నీ మాట ప్రకారం నేను నడుస్తూ ఉంటానయ్యా. ఈ రోజు నుంచి నా హృదయాన్ని నీ పాదాలకు కట్టి పెట్టుకుని నీ చుట్టే నేను, నీ వాక్యం చుట్టే నేను ఉంటానయ్యా. నా హృదయంలో ప్రతి చెడును తీసేసుకుంటా, నీకు ఇష్టం లేని ప్రతి కార్యాన్ని నేను రద్దు చేసుకుంటా. నా కుటుంబాన్ని ఏలునా నాయనా అని ప్రార్థన చెయ్యు. అత్యద్భుతంగా నేను చూసిన మేలులు, అనేక మంది చూసిన మేలులు మీరు కూడా చూస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. నిన్ను దీవించడానికి దేవునికి నీ ఇంట్లో ఏమీ అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ప్రతి వ్యక్తికి కూడా ఒక పని మాత్రం చేయాలి. ఈ సెల్ ఫోన్ మా పాప కొనిచ్చింది, 35,000 రూపాయలు. నేను దీన్ని ఖరీదు చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒక మాట చాలా ప్రాముఖ్యంగా వినండి, సమయం అవుతుంటే చేయి చూపించండి. ఒక మాట ప్రాముఖ్యంగా వినండి. 35,000 రూపాయలు సెల్లు పాడైపోయిందయ్యా. ఏం చేయాలి నేను ఇప్పుడు చెప్పండి? రిపేర్ చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలా వద్దా? తీసుకెళ్ళి ఏం చేయాలి? నీ గురించి నేను బాగా విన్నాను, నువ్వు బాగా సెల్ ఫోన్ రిపేర్ చేస్తావంట. నా సెల్ ఫోన్ ఎప్పకుండా రిపేర్ చేయి అన్నాను అనుకో, ఏం చేస్తాడు? నన్ను పై నుంచి ఇలా చూస్తాడు, పొమ్మంటాడు. అవునా కాదా? సెల్ ఫోన్ తీరా ఇచ్చాను చేతికి, ఇప్పద్దు అన్నాను అనుకో, ఏమంటాడు? ఇప్పకపోతే ఎలాగ రిపేర్ చేసేది అని అడుగుతాడు కదా. అవును, నాది ఎన్ని వేల రూపాయలు ఖరీదైన సెల్ అయినా దానిలో ఒక లోపం వచ్చింది అంటే దానిని ఎవరు తయారు చేశారో ఆ కంపెనీకే తిరిగి ఇవ్వాలి. వాళ్ళు ఇప్పినా కడిగినా ఏం చేసినా ఒప్పుకోవాలి. అవన్నీ బిగించిచ్చే వరకు వెయిట్ చేయాలంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాగే దేవుడు నిన్ను నిర్మించిన వాడు, దేవుడు అనే కంపెనీలో నువ్వు తయారైన ఒక పెద్ద మిషన్వి నువ్వు. కాబట్టి నీ హృదయంలో ఏ విధమైన లోపం ఉన్నా, నీ బ్రతుకులో ఏ విధమైన లోపం ఉన్నా, నీ బ్రతుకుని దేవుని చేతిలో పెట్టాలి, నీ హృదయాన్ని దేవుని చేతిలో పెట్టాలి. ఆయన ఎలాగ శుభ్రం చేస్తాడో వాక్యం చేత అలా నువ్వు ఒప్పుకోవాలి. ఏది మానమంటే అది మానేయాలి, ఏది తిను అంటే అది తినాలి, ఏది చెయ్యు అంటే అది చేయాలి, ఏది చూడకంటే అది చూడాలి, ఏది వదిలేయమంటే అది వదిలేయాలి, పచ్చం చెయ్యాలి. అప్పుడే నీ బ్రతుకు నీ హృదయం బాగుపడుతుందండి. హల్లెలూయా. అంతవరకు బాగుపడదు. ఇది చెయ్యవలసింది ఒకటి ఉంది. ఆయనకి గుండె బాగోలేదు, పేరు మూసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మస్తాన్ నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఈ మందులు వాడాలి, నువ్వు ఈ పలానా కూరగాయలు తినకూడదు, పలానా పదార్థాలు తినకూడదు, పలానావి మాత్రమే తినాలి అన్నాడు. ఈయన ఇంటికి వచ్చి ఏం చేయాలి బ్రదర్ చెప్పండి? అలాగే చేయాలి. ఏం చేయాలి? అలాగే మాత్రలు వాడాలి, అలాగే తినకూడదన్నవి మానేయాలి, తిను అన్నవి తినాలి. అంతేగాని ఇంటికి వచ్చిన తర్వాత షబీరా ఆ డాక్టర్ అలాగే చెప్తాడులే, అలాగేం పోయింది కాబట్టి నాకు పలానాది ఇష్టం వండి పెట్టు అన్నాడు అనుకో, ఆ మాటలు 3 పూటలు వేసుకోవాలండి అని అన్నది అనుకోండి, అలా అవసరం లేదు అట్ట తొందరగా అయిపోద్ది, 2 పూటలు వేసుకుంటే సరిపోద్ది అని అన్నాడు అనుకో, తగ్గుతుందా? అరే పేరు మోసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడే అంటే ఈయన మందులు సరిగా వాడాడు, జబ్బునేం కాలేదు, చెడ్డ పేరు తప్పు ఎవరిది? డాక్టర్దా కాదు. అంతే దేవుడు కూడా. దేవుడికి మనిషికి సంబంధం ఏమిటి? బైబిల్ మొట్టమొదట చెప్పే సంబంధం ఏమిటంటే దేవుడుకి మనిషి సొంత కుమారుడు తన చేతులతో సృష్టించాడు కాబట్టి మాట వినే సందర్భంలో మాత్రం అతడు వైద్యుడు, నీవు రోగివి అంతే. ఆయన తన మాటను ఎలా వాడమన్నాడు అలాగే వాడాలి, ఆయన తన వాక్యాన్ని ఎలా ఉపయోగించమన్నాడు అలాగే ఉపయోగించాలి. ఆ వాక్యం ప్రకారం ఏం పచ్చం చేయమన్నాడు అదే పచ్చం చేయాలి. లేదు నేను ఎప్పుడు మారాలో నాకు తెలుసు, నేను ఏది వినాలో నాకు తెలుసు, నేనేం చేయాలో నాకు తెలుసు, నాకు నచ్చినప్పుడు నేను మారుతాను అని అన్నావు అనుకో, ఈ లోపల ఆయన కానీ నువ్వు నచ్చావంటే అక్కడ తీసుకెళ్తాడు కదా.
కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకటి ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. మన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, పరలోకానికి తండ్రి, పరలోకానికి యజమానుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే ఆయన మన ప్రాణమై ఉన్నాడు. ఆయన మనల్ని యథార్థమైన భక్తిలోనికి నడిపించే సత్యమై ఉన్నాడు. ఆయన నిత్యము మనతో ఉండే దేవుడై నిత్యమై ఉన్నాడు. ఆయన నరకానికి వెళ్ళే మన ప్రాణాలను తప్పించి పరలోకంలో పెట్టగలిగిన మార్గమై ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన వెంబడిస్తే ఆయన వెనకే పరలోకానికి వెళ్ళగలం. ఆయన చెయ్యి పట్టుకొని నడిస్తే, ఆయన మాట పట్టుకొని నడిస్తే మనం పరలోకానికి వెళ్ళగలం. లేదు కదా, చెయ్యి విడిచిపెట్టామా, ఈ లోకంలో మనకు శిక్ష తప్పదు, ఈ లోకంలో శ్రమలు తప్పవు. ఎంత బ్రతికి చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందని మనం ఆలోచించుకొని ఇప్పుడే సర్దుకోకపోతే మరి నరకము తప్పదు. నరకం గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అక్కడ అగ్ని ఆరదట, పురుగు చావదట. ఎక్కడ కూడా నరకం గురించి బోధించే బోధలు తక్కువైపోయాయి. పరలోకం అనేది ఒకటి ఉంది, దానికి నువ్వు వారసుడు అని చెప్పే బోధ తక్కువైపోయింది. ఎంతసేపు నీ గురించి నువ్వు ఆలోచించుకో, నువ్వు చేసుకో, నువ్వు చెందుకో, నీ ఇష్టము, నీ జీవితం అనే కాడకే ఉంది ప్రతి వ్యక్తి జీవితం. ఎవరు చెప్పే విధానంలో, ఎవరు వినే విధానంలో లేరు అసలు. వాడికి నేనెందుకు చెప్పాలి, పోతే పోయాళ్లే అని మిగిలిన వాళ్ళు. అసలు ఎవరైనా చెప్తే నేనెందుకు వింటానులే, నా జీవితం నా ఇష్టమా అని వీళ్ళు. ఇలా అందరూ ఎవరికి వారే నడుచుకుపోతూ ఉంటే మనందరూ ఎక్కడికి వెళ్తాం? దేవుడు సృష్టించిన సృష్టి మనం. ఆయన చేతులను పట్టుకొని నడిస్తే ఆయనతో పాటే మనము పరలోకానికి వెళ్ళగలం. దేవుని స్తోత్రం కలుగును. ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఆయన తప్ప వేరే మార్గం లేదు. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ సమయం అవుతుందని నేను ముగిస్తున్నాను. ఓకే, రైట్. దేవుని స్తోత్రం కలుగును. ఆఖరిగా ఒక మాట. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యక గర్భాన ఈ లోకంలోనికి మానవ అవతారంలోనికి పుట్టాడు. ఎందుకనంటే సర్వ మానవాళి పాపము పోవటం కోసం రక్తము కార్చడం తప్పనిసరిగా చెయ్యాలి. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదానం బలియాగం. సర్వజనుల పాపము పోవటం కోసం రక్తం కార్చడం తప్పనిసరి. అందుకనే ప్రతి కుటుంబంలో నుంచి ఒక కోడి బలి వెళ్తుంది, ఒక గొర్రె బలి వెళ్తుంది. కానీ మనిషి కోసం మనిషి ఎక్కడ బలి వెళ్ళటం లేదు. బైబిల్ చెప్పింది ఏంటంటే బలి ఓకే, కానీ ఆ బలి ఎవరిదై ఉండాలి అని అంటే తద్రక్తం పరమాత్మేనా, పరమాత్ముడిదే అయి ఉండాలి. పుణ్యదానం బలియాగం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, మనందరి పాపాలు పోవటం కోసం మనిషే బలి అవ్వాలంట. నీ భార్యను పంపిస్తావా బలి అవ్వడానికి? నీ భర్తను పంపిస్తావా బలి అవ్వడానికి? నీ పెద్ద కుమార్తెను పంపిస్తావా బలి ఇవ్వడానికి? నీ కడమ కుమారుని పంపిస్తావా బలి ఇవ్వడానికి? ఎవరు నీ కుటుంబం చెక్కు చెదరకూడదని చెప్పి మనిషి ఆరోగ్యం బాగపోతే మనిషి రక్తాన్ని ఎంచి ఏరి తెచ్చి ఎందుకు ఎక్కిస్తారో తెలుసా? నువ్వు మనిషివి, మనిషి రక్తమే కావాలి. మన పాపం పోవడానికి గొర్రెల రక్తం, కోళ్ళ రక్తము, ఎడ్ల రక్తము పాపం పోనే పోదు. మనిషి పాపం పోవడానికి మనిషి రక్తమే కావాలి. కావున ప్రభు అయిన యేసయ్య పరలోకాన్ని విడిచి తాను సృష్టించిన సృష్టిని ప్రేమించి రక్తము కార్చడం కోసం రక్త మాంసాలు అవసరం కాబట్టి తల్లి గర్భంలో నుంచి, ఆయన కన్యక గర్భంలో నుంచి పరిశుద్ధునిగా పుట్టాడు. దేవుని స్తోత్రం. కన్యక గర్భంలో నుంచి ఎలా పుట్టాడు, కన్యకకు పిల్లలు ఎలా పుడతారు, ఇలా విచిత్రమైన ప్రశ్నలు లోకానికి ఉన్నాయి. అవన్నీ చెప్పుటకు సమయం చాలకపోయినా ఒక మాట చెప్తా, నాకు సమాధానం చెప్పు. దేవుడు నా మీద వాలాడు అని అంటే దేవుడు నాతో పాపం చేస్తున్నట్ట? కాదు కదా. దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది అంతే. అలాగే దేవుని ఆత్మ కన్య మరియ గర్భంలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ కన్య మరియమ్మ గర్భంలోనికి వెళ్ళి మానవుడిగా వచ్చింది. అదిగో అప్పుడు దేవుడు మన కొరకు రక్తం చిందించడానికి వచ్చాడు. నేను ముగిస్తున్నాను, ఆఖరి మాట వినండి. ఇప్పుడు దేవుడు మళ్ళీ రెండవసారి భూమి మీదకి రాబోతున్నాడు. అది ఎప్పుడు అని అడుగుతారు మీరు. బైబిల్ చెప్తుంది అది ఎప్పుడో తెలియదు, కానీ అదే ఈ లోకానికి ముగింపు అని చెప్తుంది. రాకడ అంటున్నారు, అంతం అంటున్నారు, ఈ లోకానికి అంతం వస్తుంది అని అంటున్నారు. మిగిలిన వాళ్ళు అంటున్నారు, నా పోటీ తెలివైన వాళ్ళు ఏమంటున్నారంటే, ఎక్కడ అంతం, అంతకుముందు వీధి ఎలా
సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎంత డెవలప్ అయిందో చూసినావా? అంతకుముందు ఇవి లేవే, ఇప్పుడు వచ్చాయి చూసినావా? అంతకుముందు ల్యాప్టాప్లు లేవే, ఇప్పుడు వచ్చాయి చూసినావా? ఇక రానున్న కాలంలో మీకు తెలుసా, ఈ సెల్ ఫోన్లు ఎవరు వాడరు. నువ్వెక్కడికి వెళ్ళినా గాలిలో నువ్వు ఇలా గీత గీసుకోవడమే, ఒక సెల్ ఫోన్ నెంబర్లు వచ్చేస్తాయి, టక్ టక్ మన నెంబర్లు నొక్కుకోవడమే, ఫోన్ చేసేసుకోవడమే, ఎవరినైనా వీడియో కాల్ చేసుకోవచ్చు. అలాంటి నెట్వర్క్లోనికి మనం వెళ్ళిపోతున్నాం. అభివృద్ధి చెందుతుంది కదా అని అనుకుంటున్నాడు మానవుడు, కానీ అంతం అనేది ఒక రోజు ఉన్నది. మనిషి జీవితానికి అంతం ఉన్నదా లేదా? అది ఎంత సత్యమో ఈ లోకానికి అంతం ఉన్నదని అదే సత్యం. కానీ ఆ రోజు దేవుడు ఇలాగ మన కొరకు రక్తం కాచడానికి మరి ఇంకోసారి రాడు. ఎలా వస్తాడు? ఎలా వస్తాడు అంటే మనకు తీర్పు తీర్చడానికి వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ దేహముతో జరిగించిన ఏ క్రియ అయినా, అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే, ఆ రోజుతో లోకమంతటికి ఒకేసారి తీర్పు. ఆయన నమ్మిన వారు అదిగో ఆయన వెనక, అనగా ఆయన మాట వినిన వారందరూ ఆయన వెనక ఆ లోకానికి వెళ్ళేది, మిగిలిన వాళ్ళు మిగలబడి ఉండేది. 7 సంవత్సరాల శ్రమల కాలం, 7 రకాల శ్రమల కాలం, 7 రకాల వక్రతలు, 7 రకాల చాలా రకాలైన విచిత్రమైన శ్రమలు ఈ బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రాసి ఉన్నదండి. బైబిల్ అది బోధిస్తుంది. నీ ఆరంభం ఎలాగా, నీ ముగింపు ఎలాగా, భూమి ఆరంభం ఎలాగా, భూమి ముగింపు ఎలాగానే ఈ బైబిల్ చెప్పింది. ఇది మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదు. దేవుని స్తోత్రం. మనిషి పాపం కొరకు మనిషిని ప్రేమించి ఎవరు బలి అయ్యారు అది చెప్పడానికి వచ్చింది ఈ బైబిల్ అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరిగా చిన్న మాట నీ ఇప్పుడు 11 గంటల వరకు చేసేసేలాగా ఉందని మీరు అనుకోవద్దు. ఇదే ఆఖరి మాట. ఒక ఆవిడ పాపం చేసి పోలీస్ స్టేషన్కి పట్టబడింది. కోర్టుకి వేశారు ఆ కేసుని. ఒక ఆయన లాయర్ ఆమెను బోన్లో చూశాడు. చూసి ఒక నవ్వు నవ్వాడు, ఇలా నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. నేను ఈయనకి తెలుసా అనుకుంది. సరే, లాయర్ వాదించాడు, ఆమెను గెలిపించి విడిపించేశాడు. విడిపించేసి వెళ్ళిపోయాడు. ఈమె చుట్టూరు చూసింది, నన్ను నా కోసం వాదించిన, నేను పాపం చేశాను కదా, నన్ను వాదించి విడిపించిన అతడు ఎక్కడున్నాడు చూసి, జనంలో కనిపించలేదు ఈయన. ఓహో, ఆయనకి ఎక్కడో నేను తెలుసుంటాను అని అనుకొని ఇప్పుడు మళ్ళీ విడిగా పాపం చేయడం మొదలెట్టింది. మళ్ళీ దొరికింది, మళ్ళీ కోర్టుకు వచ్చింది, మళ్ళీ బోన్లో నిలబడింది. మళ్ళీ ఈయన చూశాడు, మళ్ళీ ఓ చిరునవ్వు నవ్వాడు. నువ్వు ఉన్నావు కదా అనుకుంది, మళ్ళీ వాదించాడు, మళ్ళీ విడిపించాడు, మళ్ళీ బయటికి వెళ్ళింది. ఆయన కలుసుకోవాలని చూసింది, ఆయన కనపడలేదు, వెళ్ళిపోయాడు. అయిపోయింది. అబ్బా పర్లేదు, ఈయన ఇదే కోర్టులో ఉండేలాగున్నాడు, నాకు అప్పటి వరకు లైసెన్స్ ఇక నేను ఏం చేసి వచ్చినా పర్వాలేదు అని అనుకుంది. అయిపోయింది, కాలం దొరికిపోయింది. మళ్ళీ దొరికింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ బోన్లో నిలబడింది. కానీ వాదించే వాళ్ళ జాబితాలో ఆయన లేడు. చుట్టూరు చూస్తుంది, ఎక్కడున్నాడు? లేడు. ఎక్కడున్నాడు? లేడు. కోర్టు అంతా కలకలంగా ఉంది, అందరూ సిట్టింగ్ కూర్చున్నారు. జడ్జి గారు ఆర్డర్ వాదన మొదలు పెట్టండి అన్నాడు. ఈ శబ్దం చూసింది, అందరినీ జనంలో చూస్తుంది. ఈ శబ్దం విని ఇలా చూసింది, అక్కడున్నాడు ఆయన. ఎక్కడున్నాడు చెప్పండి మీరు? జడ్జి స్థానంలో ఉన్నాడు. ఆయన ప్రమోషన్ వచ్చింది, జడ్జి అయిపోయాడండి. ఆయన ప్రమోషన్ వచ్చేసింది, జడ్జి అయిపోయాడు. అక్కడున్నాడు. ఇప్పుడు బోన్లో ఉండి చూసి అనుకుంది, ఆహా అక్కడున్నావా, ఎక్కడున్నప్పుడే నన్ను గెలిపించావు, అక్కడ కూడా గెలిపిస్తావు అనుకుంది. కానీ వాదోపవాదాలు జరిగిన మీదట జడ్జి గారు ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టు చేశారు. ఆయన జడ్జి కదా, ఆ స్థానంలో ఉన్నాడు కదా, అంతే శిక్ష పడింది. కన్నీరు మున్నీరు అయిపోయింది, కుమిలిపోయింది. జడ్జి స్థానంలో ఉన్నావు, నన్ను విడిపిస్తావు అనుకున్నాను అనుకుంది. ఈలోగా ఆయన మెట్లు దిగి కిందకి వెళ్ళే లోపల ఇటువైపు నుంచి కలుసుకుంది. ఎందుకు నాకు శిక్ష వేసావు? అంతకుముందు ఎందుకు విడిపించావు? ఇప్పుడు ఎందుకు విడిపించావు? ఇప్పుడు ఎందుకు శిక్ష పడేటట్టు చేశావు? ఆయన ఒకటే మాట అన్నాడు, అప్పుడు నువ్వు ఆడపిల్లవని, నువ్వు బ్రతుకు మార్చుకుంటావని నీ కొరకు వాదించి నేను విడిపించాను. కానీ ఈరోజు నేను తీర్పు తీర్చే స్థానంలో ఉన్నాను కాబట్టి నేను న్యాయాన్ని తప్పి తీర్పు తీర్చకూడదు, కాబట్టి నీకు రావాల్సిన శిక్ష నీకు వచ్చేటట్టు చేశాను అని చెప్పాడు.
దేవుని స్తోత్రం కలిగిన. సరిగ్గా దేవుడు రెండోసారి రాబోతున్నప్పుడు ఇదే చేస్తాడు. ఇప్పటి వరకు ఆయన తన వాక్యముల చేత ఒక పాపిని నిర్దోషిగా తీర్చడానికి ప్రయత్నిస్తాడు, మనసులను మార్చడానికి ప్రయత్నిస్తాడు, మనుషులను మార్చడానికి ప్రయత్నిస్తాడు, కుటుంబాలను చీకటి నుండి సంతోషంలోనికి నడిపించడానికి ప్రయత్నిస్తాడు, మనుషులను పాపము నుండి పరిశుద్ధమైన మార్గంలోనికి నడిపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ రెండవసారి వచ్చేటప్పుడు మాత్రం ఆయన దగ్గర మన చిట్టా ఉంది, దానిని బట్టి తీర్పు తీర్చడానికి వస్తాడు. ఆ రోజు తప్పించే మా నాదుడు లేడు, తప్పించడానికి ఆయన రాడు, తీర్పరిగా ఉంటాడు. కాబట్టి ఆ సమయం వచ్చేదాకా మనం వెయిట్ చేయకూడదు. ఇదిగో ఈ సువార్త ఈరోజు నీకే కావచ్చు, ఇంటిలో ఉండి విన్నా నీకే కావచ్చు. కాబట్టి ఈనాడే రక్షణ దినం, ఈనాడే మార్పు చెందితే దేవుడు మన యొక్క మారిన హృదయాన్ని చూసి ఎంతో సంతోషించి ఆనందించే దేవుడై ఉంటా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మీ వినికిల్లో దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ మీ బ్రతుకులను సరైన మార్గంలో పెట్టి ఆనంద సంతోషాలతో ఆశీర్వదింపచేయును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన సేవకులకు, ఇక్కడికి రావడానికి కారణమైన మస్తాన్ కుటుంబానికి, నాకు సహకారిగా నా సంఘం నుంచి వచ్చిన అన్నయ్యకు, అలాగే మిగిలిన అందరికీ ఓపికతో ఇంతసేపు ఉండి వినిన మీ అందరికీ కూడా దేవుని పెట్టి శుభవందనాలు తెలియజేస్తున్నాను. రాకడ ఆలస్యం అయితే మరలా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం ఎప్పుడైనా దొరికితే అంతవరకు దేవుని కృప మీకు నాకు తోడుగా ఉండును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. అద్భుతమైన వాక్యం. ఎంతమంది ఉన్నారు? వాక్యం ఉన్నంతసేపు సమయం మనకి తెలియలేదు, కానీ అమ్మగారికి తెలిసింది. ఎందుకంటే ఒకసారి అల్లు చెప్దాం, నిద్రపోయిన అందరూ అల్లు చెప్పండి. అందుకు మీ అందరినీ కూడా గమనించి అమ్మగారు ముగించారు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన సందేశం. నిజమే, రాకడ గనక ఆలస్యం అవుతుందంటే దేవుడు కనికరం చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పటి నుంచి అంటే ఆయన్ని ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని ప్రేమించే వారు ప్రతి విషయంలో కూడా తప్పించబడతారు. అద్భుతమైనటువంటి వాక్యము. మీరు మరలా ఈ వాక్యం మీరు చూడాలి, వినాలనుకుంటే యేసయ్య ఆత్మీయ సహవాస మందిరం అనే యూట్యూబ్ ఛానల్లోకి మీరు వెళ్తే ఈ సందేశము అంతా కూడా మరలా మీరు మరొకసారి వినొచ్చు. హల్లెలూయా. నేను మరలా వింటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. మీ అందరి కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రంగా. దయచేసి అందరూ త్వరగా ముగిస్తాం. చివరి ప్రార్థన. వాక్యాన్ని బట్టి మీకు 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. విన్నారు కదా వాక్యం. పశ్చాత్తాపం పొందుతారా? ఎవరు దీపంగా ఉంటారని ఆశ కలిగి ఉన్నారు? ఎవరు నైవేద్యంగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారు? ఎవరు ధూపంగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారు? ఎవరు దేవుని చుట్టూ ఆయన ఇచ్చేటువంటి ఆ కట్టుబాటులో ప్రదక్షిణ చేయాలని ఆశ కలిగి ఉన్నారు? దేవుడు ఇప్పటిదాకా తన కుమార్తెను నిలబెట్టుకొని వాక్యం ప్రకటించాడు కదా, ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు మాట్లాడతారా వాక్యాన్ని బట్టి? ఎవరు ఒప్పుకుంటారా వాక్యాన్ని బట్టి అని దేవుడు ఎదురు చూస్తుండగా మీ సమాధానం ఆయన పాదాల చెంత ఆయన వైపు చూసే దీపంగా ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా, అయ్యా ఇక మీదటి నుంచి నువ్వు పెట్టిన దీపాన్ని కదా నీకెళ్ళే చూస్తాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం.